వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నామండి. గుజ్జి రోలుతో చేసేవాళ్ళం, ఇవాళ పేద రోలు పెట్టాను చూడండి. దీంతో కూడా చేసుకోవచ్చు, ఎన్ని రకాలో చేయొచ్చు. పప్పులతో పచ్చళ్ళు చేసుకోవచ్చు, కూరలతో పచ్చళ్ళు చేసుకోవచ్చు. ఈవేళ కూరలతోటి పచ్చళ్ళు ప్లాన్ చేద్దాం. బీరకాయ పచ్చడి, మామూలుగా బీరకాయ పచ్చడి అందరు జనరల్గా చేసుకునేదే. 3-4 రకాలు చేయొచ్చు. మనము 2 రకాలు చూద్దాం. బీరకాయ చెక్కుతో పచ్చడి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. చెక్కు కాదు, దీంతో ఏం చేస్తున్నామంటే, ఒకటి ట్రెడిషనల్ పాతకాలం పూర్వకాలపు పచ్చడి ఒకటి, రెండోది టమాటాలు వేసి చేసేది రెండో పచ్చడి. మొదటిదేమో అన్నంలోకి బాగుంటుంది, రెండోది అన్నంలోతో పాటు ఈ దోశల్లోకి, తర్వాత ఏదైనా కిచిడి లాంటి వాటిలలో నలుచుకుని తినడానికి కూడా చాలా హాయిగా ఉంటుంది. మా వాళ్ళు కొంతమంది అయితే బీరకాయ పచ్చడి ఇడ్లీలో కూడా నలుచుకుంటారట. ఎలాగైనా సరే మన ఇష్టమే కదా. సో మొదటి రకం చూద్దాము. బీరకాయ పైన గీరు మాత్రం తీసి, చెక్కు ఎక్కువ ఉండనివ్వండి, మొత్తం చెక్కు అంతా తీసేయద్దు. ఈ తలతోక 2 కట్ చేయటము, ఈ గీర తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకుందాం. బీరకాయ ముక్కలు చెక్కుతోటే, అంటే కాస్త పైన గరక మాత్రం తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. తాలింపు, పోపు, తిరగమాత ఏదైనా సరే మీ అలవాట్లను బట్టి. 1 స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది. కొంచెం స్పూన్ కంటే కాస్త ఎక్కువగా వేసానా లేదు, 1 స్పూన్ పట్టి. ఈ బేసిక్ పచ్చడి అంటే మనం ఎండుమిర్చితోటి చేసుకునే పచ్చడికి, పచ్చడి మొదలు పెట్టగానే కొంచెం ఇంత చింతపండు, మన ముక్కల్ని బట్టి, ఒక కాయ అనుకోండి, ఒక చిన్న ఉసిరికాయ ఇంత సరిపోతుంది. చింతపండుని కొంచెం కడిగేసి పక్కన పెట్టండి. పెద్దగా నీళ్ళలో పోసి నానబెట్టాల్సిన పని లేదు, కడిగితే సరిపోతుంది. ఒక చిన్న స్పూన్ మెంతులు వేద్దాము. ఈ మెంతులు వేగిపోయాక 1 టీ స్పూను ఆవాలు వేద్దాం. ఆవాలు పేలుతాయి. ఆవాలు పేలాక మళ్ళీ 1 స్పూను మినపప్పు వేస్తే సరిపోతుంది. ఈ మినపప్పు వేగుతుండగానే 10-12 ఎండుమిర్చి వేసేద్దాము. చూసుకోండి, హైదరాబాద్లో ఏంటంటే మిరపకాయలు చాలా డ్రైగా ఉంటాయి. ఇది ఎండాకాలం కూడా కదా, తొందరగా మాడిపోతాయి. కొంచెం బద్నరు, బెజవాడ, కాకినాడ ఆ ఊళ్ళల్లో ఏంటంటే మిరపకాయ కాస్త మెత్తగా ఉంటుంది, అంత డ్రైగా ఉండదు, వేగడానికి సమయం తీసుకుంటుంది. ఇక్కడ మాత్రం మాడడానికి ఏ సమయము పట్టదు, నిమిషంలో అయిపోతుంది. కొద్దిగా ఇంగువ వేద్దాము. మీ దగ్గర పాల ఇంగువ అలాంటి వెరైటీ ఏంటంటే చిన్న రాళ్ళుగా ఉంటాయి, అది ఉంటే ఈ పచ్చళ్ళకి మాకు బాగుంటుందండి. లేకపోతే ఏముంది, మనం ఎల్జీలో ఇంకోటో ఏవో 3-4 రకాల పేర్లు ఉన్నాయి, ఏది అవకాశం ఉంటే అవి వాడుకోవటం. మినపప్పు, ఆవాలు దోరగా వేగిపోయినాయి. తర్వాత ఇక ఎండుమిర్చి కూడా వేగింది. స్టవ్ కొంచెం తగ్గించి ఈ పోపు తీసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ 1 స్పూన్ నూనె వేసి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను పెట్టేద్దాం. ఇందులో ముక్కల్లో కొద్దిగా పసుపు, ఇంచుమించుగా పచ్చడికి సరిపడానే అటు ఇటుగా ఉప్పు వేసేస్తే ముక్కలు ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు తగిలేసరికి నీరు వచ్చేస్తుంది కదా, తొందరగా మగ్గుతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టకుండా ఉంచితే ఎక్కువ నీరు రాకుండా చకచక ముక్కలు మగ్గిపోతాయి. అలా కాదు, మనకి వేరే పని ఉందంటే సిమ్లు పడేసి దాని మీద ఒక మూత పెడితే నిదానంగా మగ్గుతాయి. కొంచెం నీరు ఊరుతుంది, కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది. మీ పని అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. మూత పెట్టచ్చు, మానేయచ్చు, ఏదైనా సరే మనదే చాయిస్, మన ప్రాక్టీస్ని బట్టి చేస్తే సరిపోతుంది. ముక్కలు మగ్గాక పచ్చడి నూరుకుందాం. బీరకాయ ముక్కలు మగ్గిపోయినాయి. 1 నిమిషం అలా మధ్య మధ్యలో మూత పెట్టాను నేను, కొంచెం తొందరగా టైం కలిసి వస్తుందని. ముక్కలు మగ్గినాయి చూడండి, ఏదైనా ఒకటి నొక్కి చూడండి, అప్పుడు మనకు తెలుస్తుంది బాగా. ఇదైనా రంగు మారితే మనకు అర్థమవుతుంది. ముక్క కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట, ఇంకా వేడిగా. ఇట్లా చాలు, ఇట్లా నలిగిపోతే బాగుంటుంది. ఈ కాస్త తడి ఎగిరితే పచ్చడి నిలవ ఉంటుంది, తడి ఉంటే ఉండదు, అది పాయింట్ అన్నమాట. స్టవ్ ఆపేద్దాము. ఈ ముక్కలు చల్లారే లోపల మనం ఇందాక పోపు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని రుబ్బేసుకుందాం.
ఈ రుబ్బటం అనే పాయింట్ ఎంత బాగుందో. నూరటం అంటే అందరికీ నచ్చట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఇది ఇందాక మామూలు దానిలాగా తిరగతాయి. బాగానే వస్తుంది, పర్వాలేదు. అంచు కట్టడం అంటారు ఇలాగా, ఓ పక్కకి తీస్తారనమాట దీన్ని. చింతపండు కొంచెం కడిగి లేదా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి ఒక్కసారి తిప్పేస్తే అప్పుడు మనం ముక్కలు వేసుకోవచ్చు. నేను రుబ్బుతున్నాను కానీ చక్కగా కర్రబెట్టి కూడా నూరేసుకోవచ్చు. ఈ కొత్తది ఉంది కదా అని దీన్ని ట్రై చేస్తున్నాం అంతే. బీరకాయ ముక్కలు వేసేసి మెత్తగా రుబ్బేసేయండి. ఈ పచ్చడి మెత్తగా ఉండొచ్చండి. ఈ రోళ్ళలో ఏంటంటే అంత బాగా నూరితే ఎట్లా అవుతుంది, మిక్సీలో వేస్తే అలా అవ్వదు, కొంచెం కచ్చపచ్చగానే ఉంటుంది. జస్ట్ ముక్కలు నలిగితే చాలు, మొత్తం కలిసిపోతుంది. రుచి చూసేందుకు ఎవరు లేకపోతే మనమే నోట్లో వేసుకుని చూడాలి. ఏం చేస్తామండి, చేసేద్దాం. ఒకే ఒక్క బీరకాయతో చేసిన పచ్చడి. ఇది చాలా ఈజీగా ఉంది కాబట్టి నేను చాలా సింపుల్గా ఎత్తేస్తున్నాను. దీంట్లో మళ్ళీ పైన తాలింపు, ఇందులో పైన కొత్తిమీర వ్యవహారం ఏమీ లేదండి. ఏ ప్రయత్నము చేయొద్దు. అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే స్వర్గానికి చాలా దగ్గరలోకి వెళ్ళిపోతాం. మిక్సీలో ఈ టెక్స్చర్ రాదు మనకి. ఇంకా ఏమవుతుంది, శుద్ధ అయిపోతుంది. ఇదంతా శుద్ధగా లేదు చూడండి, నలిగింది కానీ ఎక్కువ శుద్ధగా లేదు. బీరకాయ రోటి పచ్చడి పాతకాలపు విధానం అనుకోండి. ఎండుమిర్చి వేసుకుని అస్సలు వెల్లుల్లిపాయ ఉల్లి అవి ఏం ముట్టుకోకుండా ఇలాంటి ఒక పచ్చడి ట్రై చేసి చూడండి. అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కొత్త రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రుచి బాగుండదని నా ఉద్దేశం మాత్రం కాదండి, ఇది డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఉన్న రుచిని కూడా ఆస్వాదించండి, ట్రై చేసి చూడండి.